హాయ్ అండి, వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు డ్రెస్ మెజర్మెంట్స్ చెప్పబోతున్నానండి. ఒక కస్టమర్ అయితే నాకు బ్లౌజ్ ఇచ్చి దాని కొలతల ఆధారంగా డ్రెస్ అయితే కట్ చేసి కుట్టమన్నారండి. చెస్ట్ లూజ్ ఒకటి నేను తీసుకుని నేను డ్రెస్ మెజర్మెంట్స్ అయితే కట్ చేయబోతున్నాను. లైనింగ్ అయితే 2 మీటర్లు తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ కూడా 2 మీటర్లు అయితే సరిపోతుంది డ్రెస్కి. ఈ లైనింగ్ వచ్చేసి 37 ఇంచెస్ పొడవు అయితే ఉందండి. నెక్ విడ్త్ వచ్చి 2.5 పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 3.5 పెట్టుకోవాలండి. డ్రెస్కి ఎవరికైనా షోల్డర్ 3.5 ఉంటే సరిపోతుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 అంగుళాలండి. ఆర్మ్ డౌను ఒక 6 ఇంచెస్ తీసుకున్నాను. కస్టమర్ యొక్క బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 9.5 చెస్ట్ లూజ్ అయితే పెట్టుకుంటున్నానండి. మనకి బ్లౌజ్కి అయితే ఫిట్టింగ్కి 9 ఇంచెస్ అయితే సరిపోతుంది. మరి డ్రెస్కి అయితే కొంచెం లూజ్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నానండి. నేను 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని ఎక్కడైతే ఆర్మ్ డౌన్ ఉందో అక్కడి నుంచి చెస్ట్ లూజ్ అయితే నేను పెట్టుకున్నానండి. 9.5 ఇంచెస్. ఒక 2 ఇంచెస్ అయితే నేను ఖర్చు కోసం యాడ్ చేసుకున్నానండి. 9.5 ఇంచెస్ అయితే చెస్ట్ లూజు, 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం పెట్టుకున్నానండి. 1.5 ఇంచెస్ రౌండ్ ఇవ్వడం కోసం అయితే నేను ఒక మార్కింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి చెస్ట్ లూజ్ వరకు ఒక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి. రౌండ్ మార్కింగ్ చేసుకుని మనం షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మనం చూసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే మనకి రావాలి. 8 ఇంచెస్ వరకు మనం వచ్చేలాగా మనం రౌండ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. చెస్ట్ లూజ్ 9.5 పెట్టుకున్నాను కదండి. నెక్ 2.5, షోల్డరు 3.5 అండి. మనం ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ ఎవరికైతే 9 ఇంచెస్ ఉందో వాళ్ళకి నెక్ విడ్త్ షోల్డర్ కూడా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి. 9.5 ఇంచెస్కి చెస్ట్ పెట్టుకుని అక్కడి నుంచి మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి కూడా మనకి షేప్ లెంత్ అయితే చూసుకోవాలండి. షేప్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్. షేప్ లెంత్ వరకు మనం ఒక 14 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుందాం. అక్కడి నుంచి హిప్ లూజ్ అండి. హిప్ లెంత్ కూడా మనం 19 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 19 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ అండి. అక్కడే మనకి కట్స్ అనేవి వస్తాయి. కొంచెం చిన్నపిల్లలకి అయితే 18 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. పెద్దవాళ్ళకి అయితే 19 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. మనం లెంత్ అనేది ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకి 9.5 వచ్చింది కదండి. వేస్ట్ లూజ్ వచ్చేసి 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 8.5 ఇంచెస్ వేస్ట్ లూజ్ అయితే పెట్టుకుంటున్నానండి. మనకి చెస్ట్ లూజ్లో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే హిప్ లూజ్ దగ్గర మాత్రం చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ మనకి 9.5 ఉంది కాబట్టి హిప్ లూజ్ దగ్గర 1 ఇంచ్ యాడ్ చేసుకుని 10.5 ఇంచ్ అయితే నేను హిప్ లూజ్ పెట్టుకున్నాను. హిప్ లూజ్ దగ్గరే మనకు కట్స్ వస్తాయండి. చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా. వేస్ట్ లూజ్ దగ్గర కూడా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. హిప్ లూజ్ దగ్గర మాత్రం 1 ఇంచే ఖర్చు పెట్టుకోవాలండి. ఎందుకంటే అక్కడ మనకి కట్స్ తిరగడానికి 1 ఇంచ్ అయితేనే కరెక్ట్గా తిరుగుతుంది. అలానే బాటమ్ పార్ట్ దగ్గర కూడా మనం లూజ్ పెట్టుకోవాలి కదండి. అందుకని మనకి హిప్ లూజ్ ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని పెట్టుకోవాలండి. హిప్ లూజ్ 10.5 వచ్చింది కదా. ఆ 10.5కి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని నేను బాటమ్ లూజ్ అయితే పెట్టుకున్నానండి. బాటమ్ లూజు 11 ఇంచెస్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి 1 ఇంచ్ కూడా కట్స్ కోసం పెట్టుకున్నానండి. మనకి ఇంకొకసారి మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను. మనకి 6 ఇంచెస్ అయితే ఫుల్ షోల్డర్ వచ్చిందండి. 2.5 ఏమో నెక్కి, 3.5 ఏమో షోల్డర్కి, ఆర్మ్ డౌన్కి ఏమో 6 ఇంచెస్, ఆర్మ్ రౌండ్కి ఏమో 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఒక రౌండ్ తీసుకున్నాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5. అక్కడి నుంచి 2 ఇంచెస్ అయితే ఖర్చు. నెక్స్ట్ షేపు ఫ్రంట్ నెక్ అయితే మనకి
6 ఇంచెస్ అండి. బ్యాక్ నెక్ అయితే 7 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. షేప్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, హిప్ లెంత్ వచ్చేసి 19 ఇంచెస్, వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచెస్ అండి. హిప్ లూజ్ వచ్చేసి మనకి 10.5 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. దానికి 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసి బాటమ్ లూజ్ అయితే పెట్టుకున్నానండి. హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని హిప్ లూజ్కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని బాటమ్ లూజ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదండి క్లాత్. ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ అయితే మనం కట్ చేసుకుందాం. ఆర్మ్ రౌండ్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని ఆర్మ్ రౌండ్ మనకి 8 ఇంచెస్ వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకుని కట్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్ సరిపోయింది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ పార్ట్ కదండి. మనం లైనింగ్ పార్ట్ కరెక్ట్ అయిన మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ అనేది ఇంకెటువంటి కొలతలు లేకుండా ఈ క్లాత్ వేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి అటు ఇటు జరిగిపోకుండా చూసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర ఒక టక్ అయితే ఇచ్చుకోవాలండి. అలాగే వేస్ట్ లూజ్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. హిప్ లూజ్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలండి. ఈ టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఖర్చులు లాగేటప్పుడు మనం ఎక్కడైతే కట్స్ పెట్టాలి, ఎక్కడైతే వేస్ట్ లూజ్ పెట్టాలి అనే చోట మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా మనం టక్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పక్కకు తీసి బ్యాక్ నెక్ అయితే మనం రౌండ్ కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ తీసుకుని ఆ మెయిన్ క్లాత్ మీద కూడా మనం ఈ క్లాత్ వేసుకుని కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా లైనింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మిగిలిన క్లాత్ అయితే మనం హ్యాండ్స్కి తీసుకుందామండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. మనకి ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని అమ్మాయికి 5.5 వచ్చేలాగా చూడమంది కాబట్టి 5.5 ఏమో హ్యాండ్ లెంత్, 1 ఇంచ్ ఏమో మనకి ఖర్చుల కోసం తీసుకుని ఆర్మ్ డౌన్ అయితే మనకి హ్యాండ్ డౌన్ అయితే 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ మనకి 8 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 8 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చేలాన మనం ప్లేస్ చేసుకుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకుని మనం ఈ రౌండ్ అయితే హ్యాండ్ రౌండ్ అయితే ఇచ్చుకోవాలండి. హ్యాండ్ రౌండ్ ఇచ్చుకుని మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుందాం. ఈ పీస్ అయితే మనకి హాఫ్ హ్యాండ్ కాబట్టి మనకి ఈ క్లాత్ సరిపోయిందండి. అదే ఎల్బో హ్యాండ్స్ అయ్యి అయితే మనకి 2.5 ఉండాలండి. లైనింగ్ క్లాత్ 2.5 మీటర్స్ అయితే మనకి లైనింగ్ క్లాత్ ఉండాలి. హ్యాండ్స్కి సరిపోదండి, ఇవి హాఫ్ హ్యాండ్స్ కాబట్టి మనకి ఈ మిగిలిన పీస్లో మనకి హ్యాండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ వేసుకుందామండి. మెయిన్ క్లాత్ వేసుకుని మెయిన్ క్లాత్ కూడా బార్డర్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుని చెక్ చేసుకుని వేసుకోవాలండి. బార్డర్ లేని క్లాత్ అయితే మనం 2 ఫోల్డ్స్ చేసుకుని దాన్ని 4 ఫోల్డ్స్గా మనం మడత పెట్టుకుని వేసుకోవచ్చు. అదే బార్డర్ ఉన్నది అయితే బార్డర్ చూసుకుని మనం బాటమ్ సైడ్ వచ్చేలా చూసుకుని మనం క్లాత్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ 2 మీటర్స్ క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్ చేసుకుందామండి. ఈ 4 ఫోల్డింగ్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపుగా ఉండాలి. ఓపెన్స్ అయితే మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఈ 4 ఫోల్డింగ్స్ కరెక్ట్గా వేసుకుని మనకి హ్యాండ్స్కి అయితే లీవ్ చేసుకోవాలండి. క్లాత్ని లీవ్ చేసుకుని మిగిలిన క్లాత్ అంతా కూడా మనం టాప్ కోసం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పీస్ ఏదైతే ఉందో లైనింగ్ పీస్ అది వేసుకోవాలండి. ఇది లెంత్ సరిపోలేదు, ఇప్పుడు వేరే విధంగా నేను మార్చుకుని వేసుకున్నానండి. మనకి లైనింగ్ కంటే ఎక్కువ ఉండాలి కదా పొడవు. టాప్ పొడవు వచ్చేసి 42 ఇంచెస్ రావాలండి. లైనింగ్ అయితే 37 ఇంచెస్ వస్తే సరిపోతుంది. మనకి టాప్ పొడవు ఎంత అయితే ఉందో
అంతా 42 ఇంచెస్కి అడ్జస్ట్ చేసుకుని మనం ఈ లైనింగ్ క్లాత్ని అయితే వేసుకోవాలి. మనం ఈ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకుని మనం ఈ క్లాత్ని వేసుకోవాలండి. మెయిన్ క్లాత్కి అయితే మనం లైనింగ్ కట్ చేయని అవసరం లేదు. నెక్ కట్ చేయవలసిన అవసరం లేదండి. యాజ్ ఇట్ ఈస్గా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ కట్ చేయక్కర్లేదు. మనం కుట్టిన తర్వాత నెక్ అయితే కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మన వైపుకి వీలుగా తిప్పుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఈ క్లాత్ని అయితే కట్ చేసుకుందాం. ఈ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంచుకుని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మనకి జరిగిపోకుండా ఉండడం కోసం మనం ఎక్స్ట్రా ఉంచుకుని లైనింగ్ క్లాత్ కంటే కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అది లైనింగ్ క్లాత్, ఇది మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్ మనకి 42 ఇంచెస్ లెంత్ వచ్చేలాగా పెట్టుకుని కట్ చేసుకున్నాం. ఇది బ్లౌజ్ కొలతల ఆధారంగా నేను చెస్ట్ లూజ్ ఒకటే చూసుకుంటానండి. మిగిలిందంతా కూడా 1 ఇంచు తగ్గించుకుని హిప్ దగ్గర 1 ఇంచు యాడ్ చేసుకుని కుడితే సరిపోతుందండి. ఈ విధంగా ఇంతకుముందు కుట్టాను నేను, పర్ఫెక్ట్గా వచ్చింది. కాబట్టి మన దగ్గర ఆది డ్రెస్ లేకపోయినా కానీ మన దగ్గర ఉండే చెస్ట్ లూజు ఓన్లీ ఆర్మ్ రౌండ్ తెలిస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. మనం మార్కింగ్ చేసిన హ్యాండ్ పీస్ ఉంది కదా, అది వేసుకుని యాజ్ ఇట్ ఈస్గా మనం కొంచెం ఖర్చులు ఉంచుకుని కట్ చేసుకుంటండి. మిగిలిన పీసెస్ అయితే మనకి నెక్కి అది సరిపోతాయి. ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్తో ఆధారంగా మనం డ్రెస్ కట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.